ఉపాధ్యాయ గురువర్యులందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. పేరు పేరున వారికి ఒకసారి ధన్యవాదాలు. వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మన మిత్రుల్ని కోరుచున్నాము, బ్యాడ్జ్ అలంకరించవలసిగా కోరుచున్నాము. అదేవిధంగా సార్కి పుష్పగుచ్చంతో ఆహ్వానం పలకవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ తిలకిస్తున్నాము. సారు ఆరోగ్యం సహకరించినప్పటికీ ఎట్లయినా ఈ మా సమావేశానికి రావాల్సిందిగా కోరడమైనది. మిత్రులు కృష్ణ అట్టి తీసుకొచ్చేందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్కి బ్యాడ్జ్ అలంకరించవలసిందిగా మన స్నేహితురాలని కోరడమైంది. ధన్యవాదాలు సార్. మీరు ఈ సమావేశానికి హాజరు కావడమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మన హిందీ మాస్టర్ అయినటువంటి శ్రీ లక్ష్మారెడ్డి సార్ గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మిత్రుల్ని కోరుచున్నాను. ఇద్దరు మిత్రులు వెళ్ళి సార్కి బ్యాడ్జిని అలంకరించవలసిందిగా పర్వీన్ జయమత్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. మిత్రులందరూ గట్టిగా క్లాప్స్ తో ధన్యవాదాలు సార్. సభా వేదికపై ఆసనం రావాల్సిందిగా కోరుచున్నాము. నెక్స్ట్ అదేవిధంగా గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మిత్రుల్ని కోరుచున్నాము. వీరికి బ్యాడ్జిని సలీమా పున్నమని వచ్చి బ్యాడ్జిని మరియు పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము. దాన్ని బ్యాడ్జ్తో మరియు పుష్పగుచ్చం ఇట్లా ముందనిచ్చాము. నెక్స్ట్ అదేవిధంగా మన సోషల్ మాస్టర్ అయినటువంటి శేఖర్ సార్ గారిని వేదిక మీదకి వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. సార్ ధన్యవాదాలు సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్కి బ్యాడ్జిని మరియు పుష్పగుచ్చ సో ఈ సమావేశానికి విచ్చేసినందుకు శేఖర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత సూర్యనారాయణ సార్ గారు మనకు మ్యాథ్స్ మరియు సోషల్ రెండు బోధించిన ఉన్నారు సార్. సార్ గారిని వేదిక మీదకి తీసుకొని ఆహ్వానిస్తూ తీసుకురావాల్సిందిగా స్రవంతి చంద్రకళ చంద్రకళ వచ్చి మీరు సార్కి బ్యాడ్జిని మరియు పుష్పగుచ్చ ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఇట్టి సమావేశానికి ఆర్థిక తోడ్పాటును అందించి అన్ని విధాలు ఆదుకున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ క్లాప్ సార్ అయినటువంటి యూసుఫ్ అలీసరి గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మన మిత్రుల్ని కోరుచున్నాను. సార్ గారికి
మిత్రులందరూ కూడా పాల్గొనాలి. చూసేయకుండా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. సార్ గారికి బ్యాడ్జ్ని మరియు పుష్ప క్లాప్స్ గట్టిగా కొట్టండి. కొద్దిగా టిఫిన్ చేసినాక మనం కొట్టండి, గట్టిగా కొట్టండి. ఓకే, ఇట్టి సమావేశానికి మనకు అన్ని విధాల సహాయ ఉపాధ్యాయులైనటువంటి శ్రీమతి డి కవిత మేడం గారిని కూడా ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. మేడం, థ్యాంక్ యూ. మీ యొక్క కృషి వల్లనే మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇట్టి ప్రోగ్రామ్ సక్సెస్ చేయడంలో మీ వంతు పాత్ర చాలా ఉన్నదని మేడం గారికి కూడా బ్యాడ్జ్ని మరియు పుష్పగుచ్చంతో ఆహ్వానించి వేదిక మీద ఆశీర్వదించవలసిందిగా మిత్రుని కోరమైనది. మేడం సాగించవలసిందిగా హలో ఓకే, ధన్యవాదాలు సార్. పైకి రా. ప్రతి కూడా ఓకే, ధన్యవాదాలు సార్. జ్యోతి ప్రజ్వలలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు, మన గురువర్యులకు అందరికీ, అదేవిధంగా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, తర్వాత ఎవరు ప్లేస్ లో వాళ్ళు ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓకే ఓకే వస్తుంది. ఓకే చేస్తాను. నెక్స్ట్ ఓకే రామచంద్రయ్య సారు, బాలకృష్ణ సారు, సైదరెడ్డి సారు, చంద్రయ్య సార్ వేదిక మీద కూర్చోవలసిందిగా, వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇద్దరిని కూడా బొకేతో ఆహ్వానించవలసిందిగా మిత్రుల్ని కోరుచున్నాము. చేసి రాము రైట్. విడిచి వెళ్ళినటువంటి సార్లని వారికి ఒకసారి, అలానే మనతో పాటు చదివి స్వర్గస్థులైనటువంటి మన మిత్రులకు కూడా ఒక నిమిషం పాటు శ్రద్ధాంజలి వహిస్తాము. అందులో జగన్నారాం సారు, చంద్రయ్య సారు, బాలకృష్ణయ్య సారు, సైదిరెడ్డి సారు పిఈటి గారు, రామచంద్రయ్య సారు మరియు రాజయ్య సార్లు మనకు విద్యాబుద్ధులు నేర్పి మన నుండి స్వర్గస్థులై ఉన్నారు. కాబట్టి అదేవిధంగా మన మిత్రులు కూడా చాలా మంది, ఒక 8-9 మంది దాకా చనిపోయి ఉన్నారు. వారికి అందరికీ ఈ సభా వేదిక నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరూ లేచి నిలబడి 1 నిమిషం శ్రద్ధాంజలి ఘటిద్దామని కోరుచున్నాను. ఓకే
ఓకే స్టార్ట్ సార్. జోహార్లో అమర వీరులకు జోహార్లో అమర వీరులకు జోహార్లో అమర వీరులకు. పొజిషన్ ని చెప్పుకుంటే అందరం కూడా సరే గుర్తించిన వాళ్ళని గుర్తిస్తాం, అదే గుర్తించిన వాళ్ళైతే ఈ వేదిక ద్వారానైనా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉండేటట్టు అవకాశం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాము. మొదట ఫస్ట్ మైక్ రావట్లేదు చిన్న ఓకే కృష్ణ ఫస్ట్ ఒక మంచి కవితతోని స్టార్ట్ చేస్తే బాగుంటుంది నువ్వు. ఎందుకంటే ఆయన మన పరిచయం ఉంటుంది. సరే ఫస్ట్ మనం స్త్రీలని సమానంగా చూస్తుంటాం కాబట్టి ముందందరూ ఉంచుతాం. కాబట్టి మొట్టమొదట సిహెచ్ చంద్రకళ వచ్చి తన యొక్క పరిచయాన్ని, లేకపోతే స్రవంతి వచ్చి తన యొక్క పరిచయాన్ని, ప్రస్తుతం పొజిషన్, మీ యొక్క కుటుంబ నేపథ్యం అంతా చెప్పి మన సార్లకు మన మిత్రులు కూడా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. చేసిన గురువు గారులందరికీ పాదాభివందనం తెలియజేస్తూ మన మిత్రులందరికీ కూడా శుభాభివందనం. నా పేరు అందరికీ గుర్తుంది అనుకుంటాను. గుర్తుందా అందరికి? ఎవరు చప్పుడు ఎట్లేదంటే అందరు మర్చిపోయినట్టున్నారు. కరెక్టేనా? ముస్కు శివారెడ్డి వాళ్ళ కూతుర్ని శ్రవంతి. ఇంకా నేను ఇప్పుడు ప్రస్తుతము కొత్తపేట రైతు బజార్కి ఎస్టేట్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పాప బాబు. పాప వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ మణిపాల్ యూనివర్సిటీలో 4th ఇయర్ కంప్లీట్ చేసుకుంది. బాబు మెడిసిన్ 3rd ఇయర్. ఇంకా అంతే అందరికి. థ్యాంక్ యూ. ఇంకా మీ అనుభవాలు ఏమైనా షేర్ చేసుకోవచ్చు, ఈ స్కూల్లో జరిగినటువంటి అనుభవాలని. సార్లందరూ మాకు చిన్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా మంచిగా చాలా బోధించడం వల్ల మేము ఈ స్థాయికి చేరుకున్నాము. వాళ్ళ కృతజ్ఞతతో మేము ఆ సార్లందరూ చిన్నప్పుడు చూసి మళ్ళీ ఇప్పుడు చూసినందుకు చాలా ఆనందం. అందరు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వామి, మీ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు. గురువు గారికి నమస్కారం అండి. నాకు చదువుకున్న అందరికీ కూడా శుభాభినందనలు. నేను ఖమ్మంలో ఉంటున్నానండి. నాకు 2 పిల్లలు. పాప పెళ్లి రీసెంట్గా అయింది. బాబు షోరూంలో వర్క్ చేస్తున్నాడు. నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. ఓకే థ్యాంక్ యూ మేడం. గురువు గారందరికీ నా పాదాభివందనములు. మా మిత్రులందరికీ పాదాభివందనములు. నా పేరు పుష్పలత. నాకు ఒక పాప బాబు. పాప అమెరికాలో ఉంటుంది, బాబు ఆస్ట్రేలియా. అంతేనండి. వందనాలు చెల్లిస్తున్నాను. నా తోటి విద్యార్థులందరూ చదివిన క్లాస్మేట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మనం కలుసుకోవడానికి అరేంజ్ చేసినందుకు అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు పున్నమ్మ. నాకు 2 పాపలు, ఒక బాబు. పెద్ద పాప వచ్చేసి నర్సింగ్ ఆఫీసరు, ఎయిమ్స్ బీబీ నగర్లో డ్యూటీ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. చిన్న పాప సీనియర్ నర్సింగ్ ఆఫీసరు, మంగళగిరిలో డ్యూటీ చేస్తుంది, గవర్నమెంట్.
బాబుకు రీసెంట్గా వచ్చింది కానిస్టేబుల్ అనంతగిరిలో చేస్తున్నాడు. నేను సోషల్ వర్కర్గా చేస్తున్నాను. మా సార్ లేరు, ఎక్స్పైర్ అయ్యారు. ఓకే పున్నమ్మ, థ్యాంక్ యూ. విద్యార్థులకు నా ఉదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ సభను ఏర్పరిచిన అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. నాతోటి చదువుకున్న సహోదరులకు అందరికీ వందనాలు. మాది ఇటుకల పాడు మా అత్తగారు, మా తల్లిగారు పాలెము. అక్కడి నుంచి ఇక్కడికి మూలకు చదువుకోవడానికి 7th వరకు నేను చదువుకున్నాను. నా పేరు జయమ్మ. నేను 7th క్లాస్ చదువుకొని బంద్ చేసిన. ఇక్కడ సభను ఏర్పరిచి ఇప్పుడు 30 సంవత్సరాలు దాటింది. ఈ సార్ అందరూ ఇక్కడికి నడిపించినందుకు, ఈ మీటింగ్ ఏర్పరిచిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి 2nd ఇయర్ చదువుతుంది, ఆమె కంప్యూటర్ జాబ్ చేస్తుంది. నా చిన్న అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. నా వందనాలు చెల్లిస్తూ నమస్కారాలు. అట్నే మా గురువులు, మాతో చదివిన విద్యార్థులకు అందరికీ శుభవందనాలు. నా పేరు సలీమా. నేను కాసినగోడు గ్రామంలో ఉంటున్నాను. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. మా బుజ్జి మేటకి ఇంజనీరింగ్ జాబ్ చేస్తుంది. బాబు పెళ్లి చేశాను, ఒక బాబు ఒక పాప. బాబు మెకానిక్ ఇంజనీర్ చేస్తుంది. ఇంతే, మాకు ఒక మానవుడు పుట్టాడు. వారులకు నా పదాభివందనాలు. నాతో విద్యార్థులకు నమస్కారాలు. నాకు 2 బాబులు, 2 కెనడాలో ఉంటారు. ఒక బాబు పెళ్ళైంది. మా సారు టీచర్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సునీత మేడం. కనీసం ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో ఇట్లా చదువుకోవాలని గురువులు చెప్పడం తప్ప మా అమ్మ మా నాన్న ఎవరూ కూడా ఎంకరేజ్ చేసిన లేరు. సరే, చిన్నకో ఉద్యోగాలు చేసుకొని బతున్నామంటే ఈరోజు గురువుల పుణ్యమే. నేను ఇక్కడ 2nd ఇయర్గా 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా. అయ్యో, మా మనవనికి సూడయ్యవా, మా బిడ్డ పిల్లకి సూడయ్యవా, అందరూ అడిగిన వాళ్ళే. నా పేరు సునీత. ఓకేనా? సువర్ణ పర్చేజ్ జెడ్పిహెచ్ఎస్ దోమలపల్లిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. నేను 1998లో టీచర్గా అపాయింట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పుడు 27 ఇయర్స్ అవుతుంది. నాకు ఒక్కతే పాప. ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రజెంట్ హైదరాబాద్లో గచ్చిబౌలిలో వర్క్ చేస్తుంది. మా మిస్సెస్ కూడా రీసెంట్లీ టీచర్గా జాయిన్ అయింది. సో ఇది నా కుటుంబ నేపథ్యం. అదేవిధంగా సార్లతోని ఒక్కసారి నా అనుభూతిని పంచుకుంటాను. మనం ఈ స్కూల్లో ఒకప్పుడు నోమ్లా హై స్కూల్ అంటే ఓ రకమైనటువంటి ఇమేజ్ ఉండేది. ఎందుకంటే దీనికి ఈ ఏరియాలో మనకు నకరకల్లు అవతల చందుపట్ల తప్పితే ఈ ఏరియా మొత్తంలో ఉన్న ఏకైక హై స్కూల్ ఏంటంటే మన నోమ్లా హై స్కూల్. అప్పుడు దరిదాపుగా ఒక 400-500 మంది స్టూడెంట్స్తోని కలకలలాడుతుండేది. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఇది మా స్కూలేనా కాదా అనేది కొంచెం ఆశ్చర్యానికి గురైనాను. ఎందుకంటే అప్పుడు నవాబులు కట్టినటువంటి ఈ స్కూల్ ఉండే, కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. అసలు ముఖ్యంగా మన సార్ల గురించి చెప్పుకుంటే, ముఖ్యంగా మాకు ఎందుకు మరి జోగారావు సార్కి అయితే గుడివాడవులు అంటే ఎందుకు అంత అభిమానం ఉండేది. ఎస్పెషల్లీ ఎందుకు మరి అది ఒక్కటైతే బాగుండేది. అప్పుడు సార్ ఏమన్నాడంటే, మీరు బాగా చదువుతారా అని ఒకటే మాట, మీరు మంచిగా చదువుతారా అంటే మాకు ఎందుకో ఇంకా ఎక్కువ సంతోషం అనిపించి చదివేది. సారు హ్యాండ్ రైటింగ్ దిద్దుతే కంపల్సరీ గుడ్ అనేది చేసేది. మేము ఆ నోట్స్ తీసుకొని గుడ్స్ లెక్క పెట్టుకునేది. ఎన్ని పడ్డాయి ఈసారి, ఎన్ని పడతాయి, 6th క్లాస్ ఎన్ని పడ్డాయి, 7th క్లాస్ ఎన్ని పడ్డాయి, అట్లా తీసుకున్నాం సార్. ఆ ఎంకరేజ్ తోనే ఈ రోజు గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయగలుగుతున్నాము. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా సూర్యనారాయణ సారు మ్యాథ్స్ చెప్పేది మాకు 6th 7th. సరే 8th 9th మన రాఘవయ్య సార్ చెప్పేది. సారు ఎట్లా చెప్పేదంటే, నేను ఇప్పటికీ ఆ సార్ని గుర్తు చేసుకొని మరీ చెప్తుంటా. అంటే స్మూత్ హ్యాండ్లింగ్, ఎంత అంటే సాఫ్ట్గా, అంటే చివరిలో ఉన్న విద్యార్థి కూడా సారు గొంతు చాలా సన్నగా ఉంటుంది, అయినా కూడా క్లాస్ మాత్రం ఎందుకో డిసిప్లిన్ ఉండేది. అంత నీట్గా మ్యాథ్స్ చెప్తుంటే నేను ఇప్పటికీ ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్. థ్యాంక్ యూ సార్. మీ అటువంటి మీ ఆశీస్సులు ఇంకా ఉండాలని కోరుకుంటాను.
ముఖ్యంగా శేఖర్ రెడ్డి సార్ గురించి చెప్పుకోవాలి. శేఖర్ రెడ్డి సార్ వస్తుందంటే అక్కడ అన్నో రెస్పాన్స్ మీద వచ్చే సారు ఆడ కనిపిస్తే సైకిల్ మీద తీసుకునేవాడేది. ఎందుకు అంత రకమైన భయం అయ్యేది. గురువా నుంచి వస్తుండే ఫర్ ఎగ్జాంపుల్ కాశీలో గుణగా ఉన్నాం అనుకోండి, మేము చింత చెట్ల ముందు దాటి ఉన్నాం అనుకోండి, సార్ అక్కడి నుంచి వస్తుందంటే కథ మీద దిగి నిలబడి సార్కు నమస్తే పెట్టి మమ్మల్ని క్రాస్ చేసి అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సైకిల్ ఎక్కి వచ్చేది. అంటే సార్ అంటే అంత భయం ఉండేది. సార్ మాకు సోషల్ టీచ్ చేసేది. తర్వాత నేను కూడా నకరికల్లో ఒక 3 years పనిచేసిన. సార్ ఒక రోజు మా స్కూల్కి యూనియన్ క్యాంపెయినింగ్ భాగంగా వచ్చిండు. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ స్టూడెంట్ సార్ అన్నా. సార్ పరేషాన్ చూస్తున్నావు, మీరు నా స్టూడెంట్ ఎక్కడ అంటే నేను నోముల సార్ అంటే మా గురువారు అంటే అయ్యో అవునా సార్, ఎందుకంటే మా పక్క ఊరే ఇప్పటికూరేం కాబట్టి అవునా అని సారు యొక్క కళ్ళల్లో అంటే నా స్టూడెంట్ అని చెప్పుకోగానే సార్ ఎంతో సంతోషపడ్డాడు. థ్యాంక్ యూ సార్. అలాగనే ముఖ్యంగా గింజల నరసింహారెడ్డి సారు మాకు 6th సార్ చెప్పేవారు. సారు ముఖ్యంగా కృష్ణ ఇక సారుకు వారిద్దరికి అభిమాన సంబంధం ఏదో కానీ అంత బాండ్ ఉండేది, అది పెవికాల్ బాండ్ లాంటిది. అయినా కూడా సార్ కూడా చాలా చక్కగా చెప్పేది. ముఖ్యంగా లక్ష్మారెడ్డి సారు, హిందీ సార్ చెప్పేది. అలాగే ముఖ్యంగా యూసుఫ్ అలీ సార్, ఆ సార్ గురించి చెప్పాలంటే ఏం లేదు కానీ ముఖ్యంగా క్రాఫ్ట్ ప్రేయర్ వచ్చిందంటే 60 పేపర్ రా ఈ ఏరియా మొత్తం పేపర్ లేదు అనేది ఎప్పుడు అదే పని మాకు. ఇక పేపర్ లేదు, చెట్ల కింద ఉండే తీసుడు. సార్ ఇప్పటికీ సార్ నాకు హైదరాబాద్లో సార్ ప్రాపర్ హైదరాబాద్ కాబట్టి నేను 2 years సానే చేసిన. సార్ అప్పుడప్పుడు కలిసి వచ్చి సార్ థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఈ విధంగా ఈ స్కూల్లో అనుభూతులు ఉన్నాయి. ముఖ్యంగా కవిత మేడం గురించి కొంచెం ఒక 2 మాటలు చెప్తా. మేడం అప్పుడు మేము SSC 92లోనే మాకు ఇంగ్లీషు సబ్జెక్ట్ మారడం జరిగింది. అప్పటి వరకు కూడా ఎస్ఏ రైటింగ్ టైప్ ఉండేది. ఆ మేడం ఆ రోజు 92లో SSCలో ఇన్విజిలేషన్ చేసింది మా రూమ్లో. అప్పుడు ఆ మేడం ఎందుకంటే ఆ ప్యాటర్న్ కొత్తగా వచ్చింది. అప్పుడే ఏది మన గ్రామర్ పార్ట్ ఉండేది. ఆ గ్రామర్ పార్ట్ మాకు HM సార్ మోహన్ సార్ గా చెప్పేది. ఆ మేడం ఆ రోజు మా రూమ్ లో డ్యూటీ చేసింది. మేడాన్ని నోమ్లానే అననే అంటే సార్ వాళ్ళ మరి ఊరు అనుకుందాం మేడం అనుకోని, మేడం కూడా అదే ఊరు కాబట్టి ఏం చేసిందంటే కొన్ని చెప్పండి మేడం అంటే కొన్ని ఎంకరేజ్ చేసి కొన్ని చెప్పడం జరిగింది. అది ఇప్పటికీ నాకు మళ్ళీ మేడమా కాదని క్లారిఫై కూడా చేసుకున్నాను. ఇది ఈ స్కూల్ నేపథ్యంలో జరిగినటువంటిది. అదేవిధంగా నా మిత్రులందరూ కూడా చాలా చక్కటి సహాయ సహకారం అందించింది. ఇక్కడ ఈ విధంగా నేర్చుకొని ఇటువంటి స్టేజ్లో ఉన్నామంటే తమ యొక్క ఆశీస్సులు అదేవిధంగా ఆశీర్వాదాలు అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అటువంటి ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ మా ఎడల ఉంచాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఇట్టి సమావేశానికి ఏర్పాట్లో భాగంగా సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా సోమయ్య, పురుషోత్తం, అలానే కృష్ణ, ఈ వేదికకు అంతటికీ కారణం ఎవరంటే మన వెంకటేశ్వర్ల యొక్క బిడ్డ మ్యారేజ్. ఆ రోజు అందరం కలిసినాం. ఆ రోజు ఎట్లయినా ఫిక్స్ అయినాం, చేద్దాం అనేది అయినందుకు మొత్తానికి ఈరోజు సక్సెస్ అయింది. ఇట్టి సహకరించిన మిత్రులందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా తమ యొక్క కార్యక్రమాలని తమ యొక్క పరిచయం చేసుకోవాల్సిన. ఈరోజు ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం కవితా మేడం గారు. ఆ మేడము ఈ స్కూల్కి ఏమన్నా డొనేట్ చేస్తారా లేదా ఏమన్నా మీరు ఆలోచించండి నన్ను అడిగితే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి మన కృష్ణని అడిగి దీన్ని ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇప్పుడు మన మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అందరికీ వందనాలు. మనము 35 సంవత్సరాల క్రితం ఇలా కలుసుకొని ఈ స్కూల్లో ఆటలు ఆడుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఆడుకుంటూ తిరిగిన అనుభవాలు ఈరోజు మనము కలిసి ఈ ప్రోగ్రాంలో కలవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చిన్నతనంలో మనం చేసినటువంటి ఈ స్కూల్లో మెయిన్గా ఈ దిర్శన్ షెట్ ఒకటి మనకు 10th క్లాస్లో చదివిన వాళ్ళందరూ ఈ దిర్శన్ షెట్ను గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ ఏది మనం చదువుకున్న రోజుల్లో ఆ లొకేషన్ లేదు. ఈ దిర్శన్ షెట్ ఒకటే ఉన్నది. ఈ దిర్శన్ షెట్ మన క్రాఫ్ట్ యూజువల్ సార్ గారు దాన్ని ఏపించిండు మనతోనే. అది ఒకటే చక్కగా పోతుంటే
ఆ పంగను తల ఇడ్చి దానిపైన పెండ పెట్టి ఒక కట్టు కడితే మళ్ళీ తర్వాత ఆ పంగలన్నీ వచ్చినాయి. 35 సంవత్సరాల తర్వాత ఆ ఒక్క చెట్టునే మనం ఈరోజు చూడగలుగుతున్నాము. ఈ స్కూల్లో బిల్డింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఉన్నటువంటి డయాస్ కూడా చేంజ్ అయింది. బిల్డింగ్ మొత్తం చేంజ్ చేసి ఇప్పుడు అది శిథిలావస్థలోకి వచ్చింది. సరే, ఇట్టి కార్యక్రమం కూడా మనం ఈ స్కూల్లో ఈ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది కాబట్టి ఏమైనా డొనేట్ చేస్తే బాగుంటుందని కవిత మేడం గారు మనల్ని మీరు కొంచెం కోఆపరేట్ చేయండి అని అడిగితే, సరే నన్ను ఎందుకు అడిగింది అని అంటే, నేను ఈ విలేజ్లో ఒక సర్పంచ్గా ఉన్నాను, దాదాపు 10 years అవుతుంది. మాకు ఉన్నటువంటి ఈ విలేజ్ నగరకల్లో మున్సిపాలిటీలో కలిసినప్పుడు కొద్దిగా సర్పంచ్ ఎలక్షన్లకు మధ్యలో గ్యాప్ వచ్చి అందరికీ ఎలక్షన్ జరిగిన టైంలో జరగకుండా మధ్యలో జరిగింది కాబట్టి మాకు మధ్యలో జరిగినప్పుడు టైం ఎక్కువ, మాకు లాంగ్ టైం వచ్చేసింది. అలా 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు మొన్న పదవి అయిపోయింది. మేము 10 సంవత్సరాల కింద సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన ఎన్నికైనా కూడా మధ్యలో ఎలక్షన్ పెట్టలేదు. దానికి కారణము మనకు COVID-19 వచ్చినప్పుడు ఇవి పెండింగ్ పడిపోయినాయి. సరే, ఈ విధంగా మనము ఈరోజు అందరం కలుసుకున్నాము. నా పేరు సోమయ్య, కే సోమయ్య. నాకు 2 అబ్బాయిలు. సరే, నేను రాజకీయంలో పడి మా పిల్లల్ని సరిగ్గా నేను చూసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు చదువులు అనేది పై చదువులు చదవలేకపోయారు. ఏదో పెద్ద అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేసిండు, ఆయన పెళ్లి చేసుకుండు, లవ్ మ్యారేజ్, ఒక మనమరాలు. మరి మా చిన్న అబ్బాయి బీటెక్ 2nd year చేసి డిస్కంటిన్యూ అయ్యిండు. కొన్ని అనివార్య కారణాల వలన చదువుకోలేకపోయిండు. వారికి ఏదో ఒక ఉపాధి ఉండాలనే ఉద్దేశంతో ఒక ఇటాచి మిషన్ తీసుకొని వాళ్ళని అది మీరు చూసుకుంటూ జీవనం సాగించాలి బాబు అని చెప్పి అలా వాళ్ళని సెట్ చేసిన. అయితే ఈ స్కూల్కు మనము ఈరోజు ప్రోగ్రాం పెట్టిన సందర్భం కూడా ఏమైనా కొంచెం డొనేట్ చేయాలనే ఆలోచనతోనే మనం ఈ ప్రోగ్రాం పెట్టి అందరినీ కూడా పిలిపించి మనం అందరం కలవటానికి ఒక శుభ సమయంగా భావించుకొని ఎవరికి వారు తోచినంత కూడా స్కూల్కు డొనేట్ చేయడానికి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు చెప్పాలని కోరుకుంటున్నా. అది ఎవరికైనా ఇవ్వాలని ఆలోచన ఉంటే మాత్రమే, ఇక్కడ ఎవరిని బలవంతంగా ఇవ్వమనేది లేదు. అదేవిధంగా మరి ఈ ప్రోగ్రాంకి సరే నేను అన్ని రకాల చూసుకుంటుంటే పురుషోత్తమ హైదరాబాద్ నుండి అన్ని రకాల నాకు ఫోన్లో టచింగ్లో ఉండి సహకరిస్తూ నాకు తోడుగా ఫోన్లో ఎప్పుడు 24 hours అందుబాటులో ఉన్నాడు. అదేవిధంగా మన బి యాదయ్య, లోకల్గా మన వెంకటేశ్వర్లు, అదే గుడివాడ నుంచి మెయిన్గా మన రాసుకొండ లింగయ్య, లింగయ్య, వీళ్ళందరూ సహకరించడం వలన ఈ ప్రోగ్రామ్ని ఈరోజు సక్సెస్ చేసుకోగలిగినాము. మరి మీరు అవకాశం ఇచ్చినందుకు అందరికీ మళ్ళీ ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. గదిల కృష్ణ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. చేసే కంఠానికి దే స్వాగతం, కార్యోన్ముఖుని చేసే కంఠానికి దే స్వాగతం, ధైర్య మార్గోన్ముఖుని చేసే మహితోక్తికి దే స్వాగతం, ధైర్య మార్గోన్ముఖుని చేసే మహితోక్తికి దే స్వాగతం. స్వాగతం విశ్వవిస్తార చేతం భూని అంటూ గేహముఖ నందనం, గేహముఖ నందనం, స్నేహవద్రక్షకం, స్నేహవద్రక్షకం, ఊహ ద్రాక్షాలతలు,
చాలా స్పష్టంగా గమనించండి, కొన్ని ట్రిక్కులు ఉన్నాయి చెప్తా. ఊహ ద్రాక్షాలతలు ప్రాకించు పరిసరం ఒకటి కవితలు. వారి శక్తిధార నుంచి నేను చెప్పిన ఈ పద్యాలన్నీ ఉన్నాయి. ఇట్లాంటి ఒక గొప్ప భావుకత కలిగిన మహాకవులకు శిష్యులుగా ఉండడం అనేది నేనైతే నా జన్మ ధనించిందని మీ ముందు సవినయంగా మనవి చేసుకుంటున్నాను మిత్రులారా. అట్లాగే నేను ప్రతి టీచర్ గురించి చెప్పడం కంటే 2 వాక్యాలు రాశాను, అది చెప్పేసి నేను ముగిస్తాను. ఎక్కువ ఉపన్యాసం ఏమి ఉండదు. నేను ఇదే హై స్కూల్లో 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. నేను ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు, ఎంఏ సైకాలజీ, పిహెచ్డి తెలుగు, పిహెచ్డి ఇన్ హిస్టరీ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, నౌ పిహెచ్డి ఇన్ లా. 7 డిగ్రీలు చదువుకున్నాను. అట్లాగే 7 పుస్తకాలు రాశాను. మొదటి పుస్తకం బలగం కవితా సంపుటి, ఆ తర్వాత 2వ పుస్తకం పొద నవల, ఆ తర్వాత 2-3 విమర్శనా గ్రంథాలు, ఆ తర్వాత బహుజన అనే ఒక కొత్త పుస్తకం ఈ మధ్యకాలంలో వ్యాస సంపుటి, అట్లాగే ఆది ఆంధ్రుడు అనే ఒక విమర్శా గ్రంథం. ఈ మధ్యకాలంలో మహాకవి గింజల నరసింహారెడ్డి గారి పైన ఆయన రాసిన పుస్తకాల పైన ఒక విమర్శా గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. దాని పేరు సత్కవితాఝరి. పుస్తకం పేరు సత్కవితాఝరి. అది నరసింహారెడ్డి గారు రాసిన పుస్తకాల మీద 1 ఊహాకృతి, 2 శక్తిధార, 3 శబ్దధనువు, 4 శేషేంద్ర ధనువు, 5 వివేకానంద స్మృతి. ఈ 5 పుస్తకాల పైన ఒక విమర్శనా గ్రంథాన్ని రాసి వెలువరించాను హైదరాబాద్లోనే, వారి సమక్షంలోనే. అంచేత ఇది నా నేపథ్యం. నాకు 2 పిల్లలు. పాప అమెరికాలో ఉంటుంది, బాబు ఢిల్లీలో సివిల్స్ రాస్తున్నాడు. మొన్న 1 మార్కులో సివిల్స్ మిస్ అయింది. బహుశా నెక్స్ట్ టైం కొడతాడని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది నా నేపథ్యం. సార్లందరి గురించి చెప్పి మిమ్మల్ని విసిగించే కంటే ఒక కవితలో వాళ్ళందరినీ నేను ప్రస్తావించి సెలవు తీసుకుంటాను. బ్రతుకు చెట్టు కొమ్మలు తొడిగి, ఇప్పుడే సోమన్న చెప్పిండు, మొన్న కూడా చెప్పిండు నాకు ఇదే, అందుకే దాన్ని ఇట్లా వేసేసిన. ఇక్కడ చెట్టు ఉంది. బ్రతుకు చెట్టు కొమ్మలు తొడిగి మొగ్గలు వికసించిన చోటు, మొగ్గలు వికసించిన చోటు. సార్కి వినబడుతుంది అనుకో, సార్ వినబడుతుందా? పోయం. మొగ్గలు వికసించిన చోటు, మల్లెలు పరిమళించిన తావు, కలలు తీరం చేరేందుకు అలలు ఘర్షించిన నేల, కలలు తీరం చేరేందుకు అలలు ఘర్షించిన నేల. ఇది నా పాఠశాల, నోముల పంటశాల. ఇది నా పాఠశాల, నోముల పంటశాల. మనం అందరం నోముల పంట అంటాం కదా, నోముల పంటశాల. ఇక్కడ పాఠాల మందారాలు, పాటల పందిర్లు. ఇక్కడ పాఠాల మందారాలు, పాటల పందిర్లు, ఆశల మందిరాలు భవిష్యత్తుకు వారధిని నిర్మిస్తుంటాయి. ఏ చెవులకు తాకని బాధల రాగాలెన్నో, ఏ చెవులకు తాకని బాధల రాగాలెన్నో, ఏ కవులకు అందని మేఘాకృతులెన్నో, ఏ కవులకు అందని మేఘాకృతులెన్నో. మీ ఆశలు దారపోసి మీ త్యాగాలు జాలువారిస్తే ఏపుగా పెరిగిన రాశీతల సమూహావళి మేము. మీ ఆశలు దారపోసి మీ త్యాగాలు జాలువారిస్తే ఏపుగా పెరిగిన రాశీతల సమూహావళి మేము. పాలకంకులు ఆకలి పిందలు, పాలకంకులు ఆకలి పిందలు, వినమ్ర కమ్రగతులు, వినమ్ర కమ్రగతులు. నరసింహారెడ్డి సార్కి పదం వినపడితే చాలా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే ఆ పదం చాలాసార్లు వారు ఉపయోగించారు అనేక కావ్యాల్లో. పాలకంకులు అంటే చిన్నపిల్లలు అని, ఆకలి పిందెలు, బాగా ఆకలి అయ్యేది ఈ స్కూల్లో తిరిగేటప్పుడు, మధ్యాహ్నం అన్నం తెచ్చుకోపోయే వాళ్ళం. ఆకలి పిందెలు, వినమ్ర కమ్రగతులు. ఓహో పేదరికపు ఆహాకారాలు, ఓహో పేదరికపు ఆహాకారాలు. అక్షర స్వేద బిందువుల సేద్యశాల, అక్షర స్వేద బిందువుల సేద్యశాల. అండ్ అన్నోన్ కిన్షిప్, అండ్ అన్నోన్ కిన్షిప్.
తేమగా గుండెలు తాకే స్నేహ సింధూరాలు, ప్రేమగా కన్నీళ్లు తూడ్చే మార్పుల పందేరాలు. ఇది నా పాఠశాల బ్రతుకు బాటల హేళ. ఇది నా పాఠశాల బ్రతుకు బాటల హేళ. ఆయన హెడ్ మాస్టరా? ఎవరన్నారు? ఆయన నడిచొస్తుంటే శ్రీకృష్ణదేవరాయలు ఏనుగు దిగి నడిచినట్టుగా ఉండేది. ఆయన ఓ ప్రౌఢ కవిత సరాగమ. ఆయన ఓ ప్రౌఢ కవిత సరాగమ. ఒక్కసారి భరించాలి తప్పదు. ఇంకో పేజీ ఉంది. మందహాసపు జ్ఞానమరాళం. మందహాసపు జ్ఞానమరాళం. మాకు ఇక్కడ ఒక పంతులు ఉండేవాడు. ఆయన నవ్వితే వజ్రాలు రాలేదు. మాకిక్కడ ఒక పంతులు ఉండేవాడు. ఆయన నవ్వితే వజ్రాలు రాలేదు. ఆయన మా సూర్యనారాయణ సార్. ఎంత టీవీగా వచ్చేవాడు మా హెడ్ మాస్టర్. ఎవరు అంత టీవీగా వచ్చేది? ఎవరు ఈ దిక్కుల్ని శాసిస్తూ అష్టదిగ్గజ కవివరేణ్యులను ధిక్కరిస్తూ, అష్టదిగ్గజ కవివరేణ్యులను ధిక్కరిస్తూ ఇంకెవరు? మన గింజల వంశ వార్తిచంద్రుడు, మన గింజల వంశ వార్తిచంద్రుడు మహాకవి నారసింహుడు. మహాకవి నారసింహుడు గణిత శాస్త్ర ఘనాపాటి ఆర్యభట్ట భాస్కరాచార్యులను కలిపితే బాణమెత్తిన రాఘవుడు మా రాఘవయ్య సార్. గణిత శాస్త్ర ఘనాపాటి ఆర్యభట్ట భాస్కరాచార్యులను కలిపితే బాణమెత్తే రాఘవుడు మా రాఘవయ్య సార్. గుత్తల నరసింహారెడ్డి మెలిపెట్టిన చెవు ఇది. గుత్తల నరసింహారెడ్డి మెలిపెట్టిన చెవు ఇది. లెక్కలను ఇంకా లెక్కిస్తూనే ఉన్నది. గుత్తల నరసింహారెడ్డి మెలిపెట్టిన చెవు ఇది. లెక్కల్ని ఇంకా లెక్కిస్తూనే ఉన్నది. ఆన్సరు రానే రాక గుక్కపట్టి శోకిస్తున్నది. ఆన్సరు రానే రాక గుక్కపట్టి శోకిస్తున్నది. ఇదిగో మా హిందీ శాస్త్రజ్ఞ లక్ష్మారెడ్డిజీ. ఆయన హిందీ కాబట్టి ఇందులో చెప్పాలనుకున్నాను. ఇదిగో మా హిందీ శాస్త్రజ్ఞ లక్ష్మారెడ్డిజీ. నేను ఫ్యాక్టరీ పెట్టినాకనే తెలిసింది యూసిఫల్ సార్ స్క్రూగేజీ శాస్త్రంజీ. నేను ఫ్యాక్టరీ పెట్టినాకే తెలిసింది మా యూసిఫల్ సార్ స్క్రూగేజీ శాస్త్రంజీ. ఎందుకంటే అప్పుడు ఈ స్క్రూగేజీ అంటే ఏం అర్థమై వచ్చేది కాదు. కానీ ఇప్పుడు రోజు నా ఫ్యాక్టరీలో అదే పని, నేను స్క్రూగేజీ పట్టుకొని తిరగాల్సి వస్తుంది. బొబ్బలి వంశపు బెబ్బులి, బొబ్బలి వంశపు బెబ్బులి. సౌందర్య ప్రజాస్వామ్య సౌధమిది, సౌందర్య ప్రజాస్వామ్య సౌధమిది. ఈ సందర్భంగా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను చెప్తా. మేము సారు ఎక్స్కర్షన్ పోయినాం. మరి మేడం మీరేం అనవద్దు సార్. తర్వాత ఎక్స్కర్షన్ పోయినాం. సింహాచలంలో గుడి చుట్టూ తిరుగుతున్నాం. వీళ్ళందరిలో నేను చిన్నపిల్లని, అందరికంటే తక్కువ వయసు, 6వ 7వ చదువుతున్నప్పుడు. బహుశా అక్కడికి వచ్చిన వాళ్ళలో నేనే తక్కువ వయసు అని, సన్నగా ఉండేవాడిని. పైగా అక్కడ ఎక్కడి నుంచో కాలేజ్ అమ్మాయిలు వాళ్ళు కూడా టూర్కి వచ్చారు. అక్కడికి ఒక అమ్మాయి నన్ను పక్కకు పిలిచింది. పెద్దగా నాకంటే పిలిచి ఆయన ఎవరు అని అంటే ఆయన అంత అందంగా ఉండేవాడు. అసలు అర్థం అది కదా. నేనన్నా మా సార్ అంటే మీ సార్ పెళ్ళయిందా అని అడిగినా. ఇది ఎక్కడికి పోయేటట్టుందని మా సార్కి పెళ్ళయింది, పిల్లలు కూడా అయ్యారు అని చెప్పిన. అంటే నేను కాపాడినట్టే మేడం మిమ్మల్ని. అదే చెప్తాను. అందుకే రాస్తున్నాను. బొబ్బలి వంశపు బెబ్బులి సౌందర్య ప్రజాస్వామ్య సౌధం ఇది. సోషల్ చెప్పేవాడు. మా జోగారావు సార్ పద్యాల్లో ఎగిసిపడిన అక్షరాన్ని నేను, మా జోగారావు సార్ పద్యాల్లో ఎగిసిపడిన అక్షరాన్ని నేను. మీకు తెలుసు సారు ఇంతకుముందు వేరే చెప్పిన దాంట్లో ఎంత మాత్రం కూడా తీసేయాల్సిన అవసరం లేదు. ఆయన ఒక పిల్లవాడికి మనోవికాసం చెందడానికి, నేను కూడా 12 సంవత్సరాల అధ్యాపకునిగా పనిచేసిన, ప్రొఫెసర్గా పనిచేసిన, ఇప్పుడు అడ్వకేట్గా పనిచేస్తున్న హైకోర్టులో. కానీ ఇప్పుడున్న ఈ టీచర్ల ఒక టీము మనం అందరం ఇట్లా వికాసం చెందడానికి ఉపయోగపడిన దాంట్లో సందేహం లేదు. లాస్ట్ చెప్తున్నాను. ఇన్ని సంతకాలు నా హృదయ పలకం మీద దిద్దుకున్నాక, ఇన్ని సంతకాలు నా హృదయ పలకం మీద దిద్దుకున్నాక నేను నూతన సంకేతమై మొలకెత్తాను, నేను నూతన సంకేతమై మొలకెత్తాను. వాళ్ళ పద్యాల మాటున నా పేదరికాన్ని దాచిపెట్టాను, వాళ్ళ పద్యాల మాటున నా పేదరికాన్ని దాచిపెట్టాను. ఇంద్ర లక్ష్మారెడ్డి సార్ ఇదే వేదిక మీద రామరాజభూషణుని పద్యాలు చదివాడు ఒక రోజు. అప్పుడు తెలియదు నాకు రామరాజభూషణుని పద్యాలని. కానీ అది విన్న తర్వాత నేను పీజీలో రామరాజభూషణుని పద్యాలు చదువుకున్నప్పుడు అర్థమైంది. అంటే ఇక్కడ వేసిన పునాది నాకు అక్కడ పీజీలో ఉపయోగపడింది, ఎంఏలో ఉపయోగపడింది. వాళ్ళ పద్యాల మాటను నా పేదరికాన్ని దాచిపెట్టాను.
సామాన్య సూత్రాల ఆనంద పరవశాన నా ఈతి బాధల్ని పాతిపెట్టాను. ఇది నా పాఠశాల, జ్ఞాన సాగరాల హేళ. పోయి ఏ లోకానున్నాడో మా బాలకృష్ణయ్య సార్. ఓ విద్యార్థి నేస్తం. మళ్ళీ కనిపిస్తాడో లేదో సైదిరెడ్డి పంతులు. ఎప్పటికీ మర్చిపోని ఖోఖో వాలీబాల్ ఆటల గంతులు. ఓ రాజయ్య సార్, ఓ చంద్రయ్య సార్ల గంభీర పద్యాల ఉయ్యాలను నేను. మనసు పావరం పాడే గుండె కోగిల, నెమలి కన్నుల నాట్యమయూఖము. ఇది నా పాఠశాల. ఇక్కడో దానిమ్మ చెట్టు ఉండేది. బడ్జెట్ లేని నీళ్ళ లాంటి ఒక బాగుండేది. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉండేది. ఆ పక్కనే ఒక అశోక వృక్షం ఉండేది. సెల్ఫ్ రెస్పెక్ట్తో విర్రవీగమని నాకు ఎప్పుడు హెచ్చరిక చేస్తూ ఉండేది. నిజాయితీగా నిలబడమని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండేది. కులమతాల కూడికలు తీసివేతలు లేని ఓ నా నోముల పాఠశాల, పేదరికపు అంచుల్లో నేను నిలిచి పాడుతున్న ఒక గానశాల. ఓ నా మహోన్నత మాన్యశాల. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన సోమన్న చెప్పినట్టుగా స్కూల్కు ఏమైనా ఇస్తే బాగుంటుంది అని అన్నారు. చాలామంది ఇక్కడ ఎవరు ఎంత ఇచ్చినా ఎవరం ఇచ్చినా మేము గొప్పోళ్ళమనో లేకపోతే డబ్బున్నోళ్ళమనో బలిసినోళ్ళమనో చెప్పుకోవడానికి కాదు. ఈ స్కూలు రుణం ఎంత ఇచ్చినా తీరదు. వాళ్లకు మనం ఎంత సేవ చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. నా నమ్మకం అది. జిందల్ నరసింహారెడ్డి గారు ఫ్రీక్వెంట్గా మా ఇంటికి వస్తుంటారు. మా పిల్లలు బాగా ఆయనకి ఇష్టం. నాకంటే వాళ్ళే ఎక్కువ ఫ్రెండ్స్ ఆయనకి. వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్తుంటాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాకు ఫ్యామిలీ మెంబర్స్. అయితే ఎంత చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఈ స్థాయిలో చెప్పుకోకూడదు కానీ కొన్ని చెప్పలేని ఇక్కడ టైం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఇవాళ మనం ఈ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లోనే చాలా పేరు పంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ స్థాయికి రావడానికి కారకమైన వాళ్లకు మనం ఇచ్చే ఒక నూలు పోగు మాత్రమే. ఇది బలిసిందనో డబ్బులున్నాయనో కానే కాదు. ఈ ప్రోగ్రాం పెట్టేటప్పుడు నేను చెప్పిన సోమన్నకు వీళ్ళందరూ చెప్పిన ఫస్ట్ ఇనిషియేషన్ చేసిన మనమే. మనం అనుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా చేయాలనుకున్నాం, చేసి తీరినాం. కాబట్టి సోమన్న గారు చెప్పినట్టుగా నేను ఈ పాఠశాలకు ఒక 50,000 రూపాయలు నా తరఫున డొనేషన్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నాను. మేడం గారు వారు అంగీకరిస్తే వారికి నా చెక్కుని ఇచ్చేస్తాను. వాళ్ళు రేపైనా రేపు హాలిడే కనుక ఎల్లుండైనా వాళ్ళు క్రెడిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంటి గిఫ్ట్ను పాఠశాల తరపున శ్రీమతి వన్స్ అగైన్ థ్యాంక్ యూ కృష్ణ. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా మరియు గురుగారులకి మరియు నా యొక్క పాదాభివందనములు. మరి అదేవిధంగా మరియు నా చెల్లెలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, వీళ్ళందరికీ కూడా మనం అనుకున్న కోరిక ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి అనుకుంటూ వస్తూ ఉన్నాం. 3 ఏళ్ళ నుంచి దాన్ని దారిలోకి తీసుకుందాం అంటే ఈ రోజున మనకు అది శుభం జరిగింది. కావున మీరందరూ ఎండలు ఉన్నా వానలున్నా ఏదున్నా వచ్చినందుకు మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు. ఇది సక్సెస్ఫుల్ చేసినటువంటి మన సోమన్న గారు, మన పురుషోత్తం గారు నాకంటే ఎక్కువ విలేజ్లా శ్రద్ధ తీసుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు నేను చెప్పేది ఏంటంటే, సరే నేను నోములలో ఆర్ఎంపీ డాక్టర్గా 5 ఇయర్స్ నేను పచ్చి ఏజెన్సీలోకి వెళ్ళిపోయినా, అక్కడ 5 ఇయర్స్ చేసిన. ఆ తర్వాత
మరియు నాకేం ఒక కళ లాంటిది అనేది వచ్చి మరి నా విలేజ్లో నా ప్రజలకు వైద్యం చేయాలని ఇక్కడ అనేది వచ్చేసి ఇక్కడ నుంచి 21 years చేయబట్టి ఇప్పుడు నాకు కుమారుడు కుమార్తె నా కొడుకు అజంత్ ఫార్మసీలో జాబ్ చేస్తుండు. మరి నా కుమార్తె డిగ్రీ వరకు కంప్లీట్ చేసింది. ఆ తర్వాత నేను నా మేళనునికి ఇచ్చి నా కూతుర్ని వివాహం చేయడం జరిగింది. కావున నేను నా బిడ్డ కుమార్తె వివాహం రోజున మేమందరం నా తమ్ముళ్ళ అక్కలు అందరూ నా పెళ్లికి వచ్చి వెంకన్నా ఇదని వాళ్ళు బలపరిచి ఆ రోజు నుంచే ఇది చాలా సీరియస్ తీసుకోవడం జరిగింది. కావున అదే ఇప్పుడు మనకి ఇది సక్సెస్ఫుల్ గా జరిగిందని కోరుకుంటున్నా. మరి ఇప్పుడు చెప్పిండు మన వీరన్న, ఇక నేను అదంతా చెప్పాలి అనుకుంటే నేను చెప్పలేకపోతున్నా. సరే, నన్ను ఎప్పుడు ఏదున్నా కూడా చౌరా సారు కృష్ణన్నకు ఎందుకు నాకు ఇద్దరికే పోటీ పెట్టి ఎలక్షన్లు మాకు అప్పుడు బల్లే ఉండే, అప్పుడు ఎవరికి లేవు, ప్రెసిడెంట్ వీళ్ళంతా ఉండే. జోరా సార్ ఉండి ఎంకన్నా లేడీస్ చేస్తే గెలుస్తుండ్రా నాయన అనేది నాకు ఒకటే పదే అనేది. సార్ మీరు సార్ ఎవరిని అనేది అట్లా బాధపడతాం మేము అయిందంటే అట్లా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చిండు. నాకు తెలుగు అక్షరాలు ఒత్తులు మాత్రం తప్పిపోతే మాత్రం నన్ను సార్ అయితే ఫస్ట్ నా పేపరే చూసేది. నాకు అది చాలా గుర్తు. ఇప్పటికి కూడా నాకు తెలుగు రాదు వాస్తవానికి. మరి అదే విధంగా నాకు ఇంగ్లీష్ చెప్పినటువంటి సారు మరి అదే విధంగా నేను దాని మీద కంటిన్యూషన్ పోయినా నాకు మ్యాథ్స్ కూడా సరిగా రాకపోయేది. సరే అటు ఇటు తిప్పలబడ్డా కూడా ఇవాళ నేను నా గురువుల వల్ల ప్లస్ నాకు ఇవాళ ఈ డాక్టరు వైద్యం ఆర్ఎంపీ వైద్యం చేయడం అనేది నాకు ఒక దేవుడు లాంటి కనుకల భిక్షమారెడ్డి గారు నాకు ఇవాళ 5 ఏళ్లతోటి అన్నం తినిపించిన ఘనత భిక్షమారెడ్డి. ఆ తర్వాత నా గురువు గారు సత్యనారాయణ డాక్టర్ గారు, మరి ఆ తర్వాత ఇక అందరూ. అదే సభముఖంగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మన గురువు గారుల వల్లే మనం ఇదంతా మనమందరం ఒక స్థాయిలోకి ఒక రూట్లోకి బతుకుతున్నాం. అదే విధంగా మన పిల్లల్ని కూడా మనం ఇవాళ మన సోదరులు మనోళ్ళు మన పిల్లలందరూ జాబ్ చేస్తున్నట్టు మనం గౌరవపడుతున్నాం. కానీ మనం వాళ్ళని ఇంకా పై స్థాయికి తీసుకుపోవాలి. వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చేయకుండా నేను ఒకటే కోరుకుంటున్నా. ఇంకా మన మిత్రులు మనకు టోటల్ ఆఫ్ ది 89 మంది మన బ్యాచ్ 2 బ్యాచ్లు ఏబిసిడి బ్యాచ్ అయితే అంతమంది వస్తారని నేను సభాముఖంగా లేడీస్ 25 మెంబర్స్ ఉండే మాకు. అయితే వాళ్ళు సర్లే దూరాలు వాళ్ళు రాలేకపోయారు కారణాలతోటి. ప్లస్ ఇంకొకటి ఎక్కడ ఏమో మన వాళ్ళు కార్యాలు చేసినా ఎవరు చేసినా వాట్సాప్ లో చూసుకొని అందరూ మన మిత్రులందరూ కార్యాలకు అటెండ్ కావాలని కూడా నేను దీన్ని పదే అనేది కోరుకుంటున్నా. ఈ విధంగా మీరు ఎక్కడ కూడా డిపెండ్ కావద్దు అని నేను ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే ఇప్పుడు మనకు గురువు గారు తల్లిదండ్రులు మనం వాళ్ళ బిడ్డలం మనం కూడా ఇప్పుడు అదే విధంగా ఈ రోజు కాంచి మనం అదే విధంగా పోవాలని కూడా నేను నాకు ఇచ్చిన ఈ సమావేశాన్ని ఇంతతోటి ముగించుకుంటూ సెలవు తీసుకుంటాను. స్టేజ్ని అలంకరించినటువంటి మన గురువులందరికీ కూడా ముందుగా నా పాదాభివందనాలు. నా పేరు ఇద్దయ్య. నేను ఇక్కడ 6th to 10th చదువుకున్నాను. మా స్వగ్రామం ఇక్కడ కాదు కానీ మా అమ్మమ్మ వారు కలుస్తుండేది. ఇది ఏంది ఇంతమంది ఇద్దరు ముగ్గురే కలుస్తారని చెప్పి నేను 2012-2019 రోజు ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నడిచే గ్రూప్ కూడా అదేను. కాకపోతే ఏమైందంటే కొన్ని కారణాల వల్ల నేను ఆ గ్రూప్ని మధ్యలో హోల్డ్లో పెట్టాను. ఎందుకు పెట్టినా అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను సార్. అయితే నాకు తెలుసు దాంట్లో లాభం ఉన్నట్టు నష్టాలు కూడా ఉన్నాయి. అంటే మనం ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం విడిపోయిన వాళ్ళం, అందులో కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు మంచి వాళ్ళు ఉండకపోవచ్చు అన్నటువంటి
ఒక ఆలోచనతోటి ఏదైనా ఉంటే ఫస్ట్ అడ్మిన్ క్వశ్చన్ చేసేటటువంటి ఆస్కారం ఉండేది అప్పట్లో, ఇప్పుడు లేదు. 2019, 20, 21 ఆ ప్రాంతంలో కొత్తగా వాట్సాప్స్ వచ్చినప్పుడు అందులో ఏదైనా చెడు కానీ ఇంకేదైనా జరగరాని జరిగితే ఫస్ట్ అడ్మిన్ని బాధ్యత చేసేవారు. అయితే ఒకరిద్దరు కొన్ని అందులో పోస్ట్ చేయడం జరిగితే నాకు భయమైన తర్వాత ఆ గ్రూప్ని నేను హోల్డ్లో పెట్టి 1 year తర్వాత మళ్ళీ నేను పురుషోత్తం అన్న మన ఫ్రెండ్కి అడ్మిన్ ఇచ్చుకుంటూ నేను పక్క తప్పుకున్నా. ఇప్పటికి కూడా అందులో ఉంటుంది, క్రియేటెడ్ బై నా నెంబర్ ఉంటుంది, నా హోల్డర్ నెంబర్ అది. అప్పటికెళ్ళి కూడా ఎప్పుడు సోనతో కానీ వెంకన్నతో కానీ మన బ్యాచ్ కలిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళమే, కానీ దీన్ని దగ్గర తీసుకొచ్చే వాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే నేనున్నటువంటి నా ఉద్యోగ రీత్యా ఒకరోజు సెలవు దొరికితే మళ్ళీ 4 రోజుల దాకా కూడా నేను మళ్ళీ ఎవరిని కలిసేటటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా కొద్ది దూరం అయింది. అన్నీ అయిపోయిన తర్వాత సోమన సర్పంచ్ అయినప్పుడు కూడా ఎన్నోసార్లు చెప్పినావు, నువ్వు కాబట్టి అవుతుంది, నువ్వు ఇప్పుడు ఊళ్ళో విలేజ్ సర్పంచ్గా ఉన్నావు, మన సార్ వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా నీకు తెలుస్తుంది, టచ్లో ఉంటారు, నువ్వు పిలిస్తే ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా వస్తారు, చేద్దామంటే చేద్దాం అన్నాడు. ఆయన పీరియడ్ అయిపోయినాక కూడా ఎన్నోసార్లు టచ్ చేసినావు. ఇవన్నీ కాదని చెప్పి వెంకన్న యొక్క వాళ్ళ కూతురు మ్యారేజ్కి వెంకన్నకు మోటివేట్ చేసింది ఏంటంటే, వెంకన్న నువ్వు చెప్తే ఇంకా ఎక్కువ అందరూ వస్తారు కాబట్టి ఈ గ్రూపును వాడుకొని నువ్వు ఖచ్చితంగా అందరికి ఇంటిమేట్ చేయి, లేని వాళ్ళని నెంబర్ను కలుపుకొని చేయని చెప్పి మన అందరికి కూడా ఒకటి దాదాపు ఒక 30 members దాకా ఉండేది. ఒక 2 months నుంచి మాత్రం మొత్తం అందరూ ఏర్పాటు చేసాను. అందులో పురుషోత్తం అంతా కూడా ఉన్నది. ఈ రకంగా మన అందరం కలవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటిది మనం ఎప్పుడు చేసుకోలేము, కానీ మన ఇళ్లలో ఫంక్షన్ ఉన్నప్పుడు, మన పిల్లల పెళ్లిళ్ళు అయినప్పుడు కానీ ఏదైనా శుభకార్యాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు వచ్చిన 60 మందిలో 60 మందిని కలవకపోయినా కనీసం ఒక 20, 30 కలుస్తాం, మళ్ళీ ఇంకోసారి ఇంకో 30 కలుస్తాం. అట్లా ఇప్పుడు మనం ఉన్నంత కాలం కూడా అందరం ఒకటైతాం. అని నేను ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారికి, మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయత సమ్మేళనకు విచ్చేసిన పూజ్యులు, ప్రధానోపాధ్యాయులు మరియు గౌరవనీయులైన ఉపాధ్యాయులు నమస్కారం. మరియు 30 సంవత్సరాలు పైచిలుకుపడి బాలమిత్రులు, లేడీస్, జెంట్స్ శుభాకాంక్షలు. అలాగే ఇది వేదికను అలంకరించిన నా స్నేహితులు సోమయ్య మరియు పురుషోత్తం, మీ ప్రయత్నం, ఆత్మీయత ఈ స్టేజ్ మీద ఇంతమంది పేరుగా నిలబడడానికి కారణం మీరు. ఇంతమంది పెద్దలు చూపారు. అలాగే నేను కూడా మీకు షేర్ చేసుకుంటున్నాను. అలాగే నా పేరు రహీమ్, ఇక్కడే ఎస్ఎస్సీ వర్క్ చదువుతున్నాను. ఇక్కడ చదువుకోలేదు, ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు బాబు వచ్చేసి ఎంఏ చేస్తుంది, బాబు వచ్చేసి ఏసీపీ కడపలో పనిచేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ నరసింహ. వంటమని వచ్చేస్తారు ఇక అందరు. గురువర్యులకు పాదాభివందనాలు. అదేవిధంగా నా చిన్ననాటి మిత్రులు, బాల్య మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బి నరసింహ. ఇప్పుడు నేను షామీర్పేట
రైట్. నా పేరు బి నరసింహ. నేను షాబీర్పేట గురుకుల పాఠశాలలో జూనియర్ లెక్చరర్గా చేస్తున్నాను. అందుకు కారణం ఈ గురువర్యులు నేర్పిన విద్యాబుద్ధులే. అందుకు మరొకసారి నా పాదాభివందనాలు. సో నేను ఇక్కడ 6వ తరగతి వరకు చదువుకున్నాను. అప్పుడు జోగరావు సార్ గారు తెలుగు బోధించేవారు, శేఖర్ రెడ్డి సార్ గారు ఇంగ్లీష్ బోధించేవారు, సూర్యనారాయణ సార్ గారు మ్యాథ్స్, అదేవిధంగా గింజల నరసింహారెడ్డి సార్ గారు సోషల్ బోధించేవారు. ఆ బోధనలు ఇంకా నాలో ఉన్నాయి. అదేవిధంగా ప్రతి మిత్రుడితో ఉన్న అనుబంధము నాకు చాలా మెమరబుల్గా ఉంది. ఈరోజు ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు సోమయ్య మరియు పురుషోత్తం, మిగతా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. అలాగే చాలా కాలం తర్వాత కలిసిన నా మిత్రులందరికీ శుభాభినందనలు. అది ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు రాము. నేను గుడివాడ నుండి వచ్చిన. సో ఇప్పుడు ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ క్యూఏ ఇంజనీర్ ఇక్కడ ఎస్ఎస్ఎన్సీ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీలో పనిచేస్తున్నా క్యూఏ ఇంజనీర్గా. ప్రజెంట్లీ మేడిపల్లి హైదరాబాద్లో ఉంటున్నా. నేను ఇక్కడికి 7th క్లాస్ ప్రైవేట్ స్కూల్లో అబోవ్ యావరేజ్ స్టూడెంట్గా ఉండి ఇక్కడ 8th, 9th, 10th అయిన తర్వాత స్కూల్ ఫస్ట్గా బయటకు వెళ్ళినా. అంటే పూర్తి ఒక గవర్నమెంట్ స్కూల్ అని చేరాలన్నా వద్దా అని ఆ రోజులలో మా వాటిలో డిస్కషన్ ఉండే. బట్ మా ఫాదర్ లేదు నోమల్ హై స్కూల్ మేము అందరం చదివిన చాలా గొప్పగా ఉంటుందన్నారు. వాళ్ళు చెప్పడం కాదు, అంతకంటే డబుల్ స్థాయిలో అద్భుతంగా మా గురువులందరూ మమ్మల్ని మంచిగా తీర్చిదిద్దిండ్రు. అదే నేను చెప్పాను కదా, ప్రైవేట్ స్కూల్లో 282 మార్క్స్ వచ్చిన నన్ను ఎస్ఎస్సి అయిపోయేసరికి 420+ మార్క్స్ తోటి స్కూల్ ఫస్ట్గా వచ్చిన ఆ రేంజ్లో చేర్చిండ్రు. సో జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అందరము వీరయ్య, నేను, కృష్ణ చాలామంది గుడివాడ నుండి ఇట్లా వచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేది. చాలా సంతోషంగా ఉండేది ఆ రోజులు. ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం, పరిచయాలు అనుభవాలు గురుకు చేయును గతం, ఆనాటి చెలిమి ఒక కళ. సో అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి మా ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. అలాగే నా పూర్వ విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్, నా పేరు రాచకొండ లింగయ్య, గుడివాడ సార్. మా నాన్న పేరు రాచకొండ భిక్షం. నేను 6th, 10th ఇక్కడ చదువుకున్నాను సార్. చదువు బాగా చదవలేక నేను కిరాణా షాప్ పెట్టుకొని 25 years నుంచి నేను షాప్ పెట్టుకొని బిజినెస్ చేస్తున్నాను సార్. అప్పుడు ఎందుకు చదవలేదో నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చదువు గురించి చాలా అర్థమైపోయింది. సరే, ఏం చేస్తున్నాం, ఎలాగో అలాగా మంచిగానే పడుతున్నాం. ఓకే సార్. చాలామంది వ్యవసాయదారులు, చాలామంది రకరకాల కుల వృత్తులలో ఏదో రకమైనటువంటి జీవనం కొనసాగిస్తున్నారు. చదివినా చదవకపోయినా మన జీవితాన్ని ఎలా కొనసాగించడం అనేదే మనకు ముఖ్యం. దాని గురించి మాట్లాడాలంటే సరే, ఓకే, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వీళ్ళందరినీ చూడాలని ఎప్పటి నుంచో నాకు కూడా చాలా ఆతృతగా ఉండేది. ఎందుకంటే నేను 10th క్లాస్ పనిచేసిన తర్వాత నేను 3 రోజులు తిరిగిన సార్ రూమ్లోకి. ఆఫీస్ ఉండే, నాకు ఎవరైనా అవపడతారేమో ఇట్లా బయట అని చెప్పేసి ఎన్నిసార్లు తిరిగినా కూడా ఎవరిలో వాళ్ళు ఉండేది కాబట్టి అప్పుడు టీవీలు లేవు, సెల్లు లేవు, ఏం లేవు. కాబట్టి చాలా 3 రోజులు 4 రోజులు బాధపడ్డాను సార్. తర్వాత చాలా అనుగుణంగా అన్ని మర్చిపోయాం, ఎవరి పనులలో వాళ్ళు ఉన్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది వాట్సాప్ గ్రూపులు తయారు చేయడం వల్ల అందులో మరి వీళ్ళంతా అందులో పోస్టులు పెట్టడం వల్ల వీళ్ళందరూ పాపం వీళ్ళంటే ఎక్కడో ఒకడ కలుస్తారు. కానీ శ్రవంతి కానీ, పర్వీన్ కానీ, ఇట్లా చంద్రకళ, ఉన్నమ్మ, వీళ్ళందరూ, సునీత, వీళ్ళందరూ అందరూ కూడా ఎక్కడ కనపడిపోయేది. అది అంతా మంచిగా కలుసుకున్నాం, సంతోషం. ఇంకోసారి చేస్తాం చేయమో తెలియదు, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ లేకపోతే మళ్ళీ ఇంకోసారి కూడా చేస్తే అంతా సంతోషంగా ఉంటుంది. మనకి ఇంతకుముందు కూడా చాలా పూర్వపు విద్యార్థులు మరణించారు కొంతమంది. వాళ్ళని కూడా ఈరోజు తలుచుకుంటూ వాళ్ళకు అమరాయ్ ఒకసారి
నినాదం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. మన ఉపాధ్యాయ బృందానికి నా పాదాభివందనాలు. అదేవిధంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసేటువంటి నా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, యాక్చువల్లీ నా పేరు కందాల శ్రీధర్ రెడ్డి, కందాల జానారెడ్డి కొడుకుని. నేను ఇక్కడ లోకల్. నేను 1 to 4th వరకు ఇక్కడ లోకల్ ప్రైవేట్ స్కూల్లో చదివాను. తర్వాత 5th 6th మాత్రమే ఇక్కడ చదివాను. 6th తర్వాత బయటకు వెళ్ళిపోవడం జరిగింది. 5th 7th క్లాస్లో బయటకు వెళ్ళిపోవడం జరిగింది. నేను ఇక్కడ నేను ప్రజెంట్ మైబాద్ డిస్టిక్ మరిపేడ మండలంలో 99-2000లో నా సొంతంగా స్కూల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. 25 years నో. నాకు 850 స్ట్రెంత్ ఉన్న సార్ నా స్కూల్లో, ఓన్ క్యాంపస్. నా దగ్గర 35 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్కు నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. నా దగ్గర నాకు ఒక పాప, బాబు. పాప IAS ప్రిపేర్ అవుతుంది, నెక్స్ట్ మేలో UPSC అటెంప్ట్ చేస్తుంది. బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇది సార్. ఓకే, థ్యాంక్ యూ. అలా మాస్టర్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరియు నాతో పాటు చదువుకున్న విద్యార్థులకు కృతజ్ఞతలు. నేను యాస జానారెడ్డి, మాది ఇదే గ్రామం. 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాను. తర్వాత చదువులకు రాత్రి డ్రైవర్ పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు బాబలు, ఒక అమ్మాయి పెళ్ళి, ఒక మన్మడు, ఒక మన్మరాలు. థ్యాంక్ యూ సార్. సీను ఎల్లయ్య పరమేష్ లోపల రండి. గౌరవనీయులైన గురువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా మెమరీస్ చెప్పుకుంటే టైం సరిపోదు. కానీ నాకు ఇద్దరు బాబులు డిగ్రీ వరకు చదువుకున్నారు. వాళ్ళు కార్ షోరూంలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక 20 years అగ్రికల్చర్, మోటార్స్, ఎలక్ట్రికల్, రిమైనింగ్ వర్క్స్ చేశాను. మా బాబుల కోసమే హైదరాబాద్ పోయినా ఒక 10 years అయింది. ప్రస్తుతానికి అక్కడ నేను ఖాళీ ఉండలేక ఒక డ్రైవర్గా ప్రొఫెసర్ దగ్గర పనిచేస్తున్నాను. ఇంకా నాకు ఈ స్కూల్కి అనుబంధం ఎక్కువ ఉంది. మళ్ళీ నేను ఈ స్కూల్లో చదివిన అమ్మాయినే నాకు జూనియర్ బ్యాచ్ మ్యారేజ్ చేసుకున్నాను. మా ఊరి కన్నా ఎక్కువ ఈ ఊరే నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. నేను ప్రతి పండగకు అన్ని విధాలా నేను ఈ ఊరికి వచ్చిపోతుంటాను. ఇది మామూలుగా మిడిల్ క్లాస్గా మేము మంచిగానే బతున్నాం, హ్యాపీగా ఉన్నాం. అందరూ కూడా మంచిగా ఉండాలని అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. రవికిషన్ గారు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా బాల్య మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. నా పేరు రవికిషన్, గోలి. గుడివాడ నుంచి 7th క్లాస్ ఒకటి మాత్రమే ఇక్కడ చదవడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను ఇక్కడ నుండి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళడం జరిగింది. రాజపేటలో 8th to 10th అనేది అక్కడ చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత పాలిటెక్నిక్ చేయటము, ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత ఎంటెక్ కూడా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్గా నేను ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. మా నాన్నగారి నేపథ్యము సుతారి మేస్త్రి, కానీ ఆయన కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు. అది కూడా 7th వరకే చదువుకున్నారు. ఆయన నేపథ్యంలో ఆయన ఉద్యోగం సాధించలేననే ఇదితో, కసితో నన్ను బాగా చదివించాలనే పట్టుదలతోటి మా నాన్నగారు ఎంటెక్ వర్కర్ కూడా చదివించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన ఈ 7th క్లాస్లో కూడా నన్ను జోగారావు సార్ గారు కానీ, సత్యనారాయణ సార్ గారు కానీ చాలా ప్రోత్సహించేవారు. నన్ను ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకున్నారంటే జోగారావు సార్ గారిని అసలు నాకు ఆ సార్ని చూడగానే చాలా సంతోషం వేసింది. అలాంటి మెమరీస్ లైఫ్లో చాలా ఉన్నాయి. ఆ విధంగా నేను నాకు 2 బాబులు, ఇద్దరు కూడా ఇప్పుడు ప్రజెంట్గా
చిన్నతనేమో బైపీసీ సెకండ్ ఇయర్ అయిపోయింది. తర్వాత పెద్దబాబు బీటెక్ 4th ఇయర్లో ఉన్నారు. ఇది నేను ప్రజెంట్గా ఇప్పుడు సూర్యాపేటలో చీఫ్ ఇంజనీర్ ఆఫీస్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వర్క్ చేస్తూ ఉన్నాను. సూర్యాపేటలోనే సెటిల్ అయ్యాను. ఇది నా కుటుంబం అయిపోయింది. హలో, నెక్స్ట్ పురుషోత్తం గారిని మాట్లాడవాలని హలో, నా పేరు పురుషోత్తం, గ్రామం మమ్లా. ఈ గ్రూప్ గురించి కొంచెం చాలా ఇబ్బందులు అయినాయి. మిమ్మల్ని అందరినీ కలపడానికి చాలా ఇబ్బంది పడ్డాము, అయినా కానీ అందరూ కలిసాము. ఓకే, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఫస్ట్ సార్ గురువులందరికీ నమస్కారం, పాదాభివందనాలు. మన ఫ్రెండ్స్ అందరికీ కూడా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ అయిపోయింది, పాప డిగ్రీ 2nd ఇయర్. ఓకే, నెక్స్ట్ ఒకరొకరిని పిలిచేద్దాం. నెక్స్ట్ బీరవని యాదవ్ గారు వేదిక మీదకి. కోటేశ్వరం ఎక్కడ ఏడి ఏడి అరే హుసేన్ దా తొందరగా, చాలా లేట్ అవుతుంది. నల్గొండ నల్గొండ యాదగిరి యాదగిరి గారు. ఇక్కడ మా నోముల, నా పేరు వెంకన్న కన్యకంటి. జోగరా సారు ఇంటికి పోయి ట్యూషన్ పోయినా. అప్పట్లో భయం బాగా ఉండేది చదువుకోవాలని, కానీ మా నాయన మా అమ్మ కొద్దిగా జరిగిపోయారు చిన్నప్పుడే. 6th 7th కల్లా కొద్దిగా బయటికి పోయినా. ఇంకా నాకు 2 కొడుకులు. పెద్ద ఆయన ఎంపీ చేస్తుండు, చిన్న ఆయన జాబ్ చేస్తుండు, కాంట్రాక్ట్ బేసిక్ కరెంట్ దాంట్లో. నేను నూతన కల్లా ఉంటా. నా గోల్డ్ షాప్ పెట్టినా మంచిగా నడుస్తుంది ఇప్పటి వరకు. సరే, థ్యాంక్ యూ. గోవర్ధన్ గారు వేదిక మీదకి. ముందుగా మన స్టేజ్ మీద ఉన్న గురువులకు నాది గుడివాడ, బడ్జెట్ హలో హలో సైలెన్స్. నా పేరు గోవర్ధన్. నాకు 2 కుమారులు. ఒకరు బీటెక్ 5th ఇయర్ చేస్తున్నాడు, ఇంకొక అతను ఇంటర్ 2nd ఇయర్. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 25 years నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. గోవర్ధన్ గారు కొద్దిగా స్పీడ్ గా మాట్లాడు. పూర్వ విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు దాదాపు 33 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అందరం కూడా కలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఎవరి పనుల్లో బాగున్నారు. మనం వచ్చింది ఏంటంటే 33 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి వాళ్ళం ఇక్కడ కలుసుకొని మీ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని, మీ యొక్క పిల్లలు కానీ మీరు చేస్తున్న పని కానీ ఇక్కడ అందరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడే విధంగా ఇక్కడ వేదిక తయారు చేస్తున్నాం. అటువంటిప్పుడు మీరు డిసిప్లిన్గా ఉండి అందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తే అందరు కూడా తెలిసిపోతుంది. మనం వచ్చేటువంటి సమావేశానికి సార్థకత ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గురువు గారులకి అందరికీ పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులకు నమస్కారం. నా పేరు ఏ కోటేశ్వర్, గుడివాడ. నేను మెడికల్ షాప్ నడుపుకుంటాను మిర్యాలగూడలో. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఒక బాబు అమెరికా వెళ్ళాడు, పాప బీటెక్ అయిపోయింది. మీరంతా అవుతుంది. తోటి మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు గంజి పరమేష్,
నేను లోకల్లే బిజినెస్ నడుపుతున్నాను. నాకు 2 పిల్లలు, ఇద్దరు చదువుకుంటారు. పెద్ద ఆయన 2nd ఇయర్ అయిపోయింది, చిన్న ఆయన 10th. నెక్స్ట్ మిత్రులకి నమస్కారాలు. నాకు పాప ఒక బాబు. బాబు డిగ్రీ 2nd ఇయర్, పాప 6th. థ్యాంక్ యూ. సునీత. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మరి ఈరోజు ఆత్మీయ సమ్మేళనం సంబంధించి మనం 33 సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో కలుసుకున్నాం. చాలా మందిని గుర్తుపట్టలేదు. మరి ముఖ్యంగా వేదిక నడిపిస్తున్నటువంటి మన బాల స్నేహితులకు మరి ఇప్పుడు చాలా పెద్ద కాబట్టి చాలా కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా సార్ వాళ్ళకు అభివందనాలు. నా పేరు సునీత, మా గిప్పలగూడెం. నేను 7th క్లాస్ వరకే 8th క్లాస్ వరకే చదువుకున్నా. తర్వాత నేను 10th ఎగ్జామ్ రాసి అంగన్వాడీ పోస్టులో ఇప్పుడు కొనసాగిస్తున్నా. గత 20 years అవుతుంది. నాకు 5 పిల్లలు, 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు. 2 అమ్మాయిల పెళ్ళిళ్ళైనాయి. అబ్బాయిల పెళ్ళిళ్ళు ఆల్రెడీ MBA చేస్తుండే పెద్ద అబ్బాయి, 2వ అబ్బాయి PG అయిపోయింది, ఇంకో అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తుంది ప్రస్తుతం. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మరి చాలా మందిని గుర్తుపట్టలేకపోతున్నాం. తర్వాత అందరి పేరు మనకు కలుసుకుని చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ముఖ్యంగా ఈ నొమ్ముల సర్పంచ్ సోమన్న గారికి, పురుషోత్తం అన్న గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఈ మన అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మిత్రులకు, నా బంధువులకు అందరికీ పాదాలు వందనాలు. నాకు 3 అమ్మాయిలు. పెద్ద బుజ్జి పెళ్లి చేసినాము. 2వ బుజ్జికి 2 చదువుతున్నారు. ఒక డిగ్రీ, ఒక 10th క్లాసు. నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. ఈ కోరిక మీదకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మేము తేల్కుంట నాగరాజు, ఊర సత్తయ్య, నాగేశు, మేము 4 కలిసి స్కూల్కు వచ్చిండదు. ఇప్పుడు ప్రస్తుతానికి మేము బిజినెస్ చేస్తున్నాము. నాకు 2 పాపలు. ఒక పాప సివిల్ కానిస్టేబుల్ మన కట్టంగూరులో చేస్తున్నారు. 2వ పాప వచ్చేసి బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ ప్రిపేర్ రూట్లో ఉన్నారు. అందరికీ గురువులందరికీ మరియు ఇక్కడికి రాని వాళ్ళకు ఆ గురువులకు కూడా అందరికీ నా యొక్క పాదాభి వందనాలు. నా పేరు తేలుగుంట్ల నాగరాజు, మాది గొప్పారం నుంచి సైకిల్ మీద ఇక్కడ నేను 8th, 9th, 10th చదువుకున్నాను. గొప్పారం నుంచి రోజు రమేష్, నాగేష్ కొంతమంది కలిసి సైకిల్ మీద వచ్చేది. ఆ రోజులు తలుచుకుంటూనే అది వేరు, ఎంతో సంతోషంగా ఉండేది. ఏం లేకున్నా కూడా అయాల సరే, ఆస్తిపరంగా ఏం లేకున్నా కూడా ఆ రోజులే వేరు. ఆ రోజు చాలా బాగుండేది. అవి మళ్ళీ రమ్మన్నా రావు. నాకు 2 బాబులు. ఒక బాబు 10th క్లాసు, ఒక బాబు 5th క్లాసు. నేను నగరకల్లో మనిషి డ్రెస్సెస్ షాప్ పెట్టుకున్నాను. రెడీమేడ్ షాప్ మాది, మనిషి డ్రెస్సెస్. నేను ఒక 5 ఉద్యోగం ఇవ్వగలిగాను. అది నాకు చాలా సంతోషం. ఇదొకంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాను. పర్లేదు, మంచిగా ఉంది, తెలిసేటండి. అలాగే నాకు అంతవరకు స్కూల్లో సరిగ్గా నాకు క్యాపిటల్గా లేదు కాబట్టి నాకు బాగా గుర్తు. లక్ష్మణరెడ్డి సారు, జగన్నాథ్ సారు వాళ్ళు నాకు బుక్స్ ఇచ్చేవారు. ఫ్రీ బుక్స్ మాకు ఓసీ కాబట్టి మాకు అవి ఇవ్వకపోయేది. అందులోంచి కొన్ని బుక్స్ నాకు తీసుకొచ్చారే, నువ్వు తీసుకోరా, నువ్వు రాసుకుంటే మనకు వస్తాయి అని చెప్పేసి ఇచ్చేవారు. అది ఎప్పటికీ మర్చిపోలేదు, ఇప్పటికి కూడా మర్చిపోయాను. అంత నేను వస్తుంది. అప్పటి పరిస్థితులు వేరు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి వీళ్ళందరి ఆ రోజు మీకందరి సహకారాలు, వీళ్ళందరూ మన మీద చూపిన ప్రేమ, వీళ్ళు నేర్పిన తెలివి, వాళ్ళు చెప్పిన చదువు, అవన్నీ మన జీవితంలో ఇప్పుడు పనికొస్తున్నాయి. అప్పుడు మనం తెలుసుకోము, తెలియదు. ఇప్పుడు కనుక మనం ఇక్కడ ఎట్లా లొల్లి చేస్తున్నామో అప్పుడు కూడా ఇక్కడ లొల్లి చేసాం. అదే సార్ ఇక్కడ ఉన్నారు, అదే మనం అక్కడ విద్యార్థులు ఉన్నాం, అదే లొల్లి ఇప్పుడు కూడా అదే లొల్లి, ఏం తేడా లేదు.
అంతే. అంటే మన బాల్యం లెక్కన ఉన్నాం కాబట్టి బాల్యం లెక్కన వీళ్ళు చేసుకుంటాం, బాల్యం లెక్కనే ఉంటున్నాం. అది కూడా ఉండాలి. ఇప్పుడు ఆ తీపి గుర్తుల లెక్కన ఉండాలి. అలాగే ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభాభివందనాలు. చాలా రోజుల నుంచి అందరం కలవాలి అనుకుంటున్నాం, కానీ అందరికీ అది సాధ్యమైంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ ఎవరికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. ఎవరికి ఏమైనా అవసరం ఉంటే ఆ ఫీల్డ్ వాళ్ళు దానికి రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి తగు సలహాలు, డబ్బు పరంగానే కాదు, సలహాలు కానీ సూచనలు కానీ వాళ్ళ అవసరాలు కానీ తెలుసుకొని అవి తీర్చగలని కోరుచున్నాను. ఎక్కడెక్కడ ఎవరికి ఎప్పుడు ఏ టైంలో ఏది అవసరం పడుతుందో తెలియదు, ఎక్కడికి ఏది ఉంటుందో తెలియదు, ఎక్కడ ఏది ఉంటుందో తెలియదు. కాబట్టి కొన్ని అవసరాలు ఎవరిని అడగాలో కూడా తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధలు ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఏదైనా ఇబ్బందుల్లో ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మన వాళ్ళందరూ అన్ని రకాల రంగంలో ఉన్నారు. కాబట్టి ఎవరినైతే మనం ఆ క్వశ్చన్ అడిగితే వాళ్ళ ఆన్సర్ చెప్పగలరు, ఎవరి ద్వారా అయితే ఆ బాధ తీరుతుందో గ్రూప్లో పెట్టండి, లేకపోతే పర్సనల్గా కూడా మీట్ అవ్వండి, పర్సనల్గా ఫోన్ చేసి దాన్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ.